అంత స్ట్రిక్ట్గా రిహార్సల్ కానీ ఒక సినిమా అంటే అంత ప్రేమ, అభిమానం, రెస్పెక్ట్ ఉండేది. ఇంత పెద్ద ఆర్టిస్టులు ఈ రోజు చాలా మంది ఖాళీగా, క్యారెక్టర్స్ లేకుండా, కొంతమంది డబ్బులకి కూడా ఇబ్బంది పడి, హెల్త్ ప్రాబ్లం వచ్చిన హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా డబ్బులు లేక చాలా మంది ఆర్టిస్టులు ఇంట్లో ఉన్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటమ్మా? ఇది వచ్చి ఇండస్ట్రీకి సంబంధం ఉందా అంటే ఉంది, కానీ లేదు. అలాంటి సిచ్యువేషన్, అలాంటి క్వశ్చన్ ఇది. ఇప్పుడు దాన్ని అన్ని విధాలుగా ఆలోచించి దీన్ని ఇంప్రవైజ్ చేసి దీనికి అందరికీ ఒక న్యాయం జరగాలి అనేది ఒక ఫామ్ అవ్వాలి. ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారు, కమెడియన్స్ ఎంతమంది ఉన్నారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ ఎవ్వరు చూడట్లేదు. దూరపు కొండల నునుపు అని వాళ్ళని పిలిచేసుకుంటున్నారు. అక్కడి నుంచి అలా చూస్తున్నారు కానీ ఇక్కడి నుంచి ఇలా చూడట్లేదు. అది చూస్తే కొంచెం మీరు అన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో దీపం వెలిగి చక్కగా ఆనందంగా ఉండగలుగుతారు. ఎన్నో కష్టాలతోటే ఈ ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళే కానీ కోటీశ్వరులు ఎవరు రాలే. అందరూ కష్టపడిన వాళ్ళే, అందరూ కష్టపడి వచ్చేవాళ్లే. వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద అనేది, ఒక భావన అనేది ఇప్పుడు ఇండస్ట్రీకి లేదు. ఆ పెద్ద అనే పదానికి లేదు. అది వరకు రోజుల్లో పెద్ద అనేది ఒక డైరెక్టర్ కానీ ఒక పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఇలాగా శ్రీలక్ష్మి వాళ్ళ అమరనాథ్ గారు పిల్లలు వాళ్ళు మంది ఉన్నారు, ఓ చిన్న క్యారెక్టర్ అయినా ఇవ్వండి అయ్యా అని చెప్పి ఒకరికి చెప్పి చేయించేవాళ్ళు ఉండేవాళ్ళు అది వరకు రోజుల్లో. ఒక ఇండస్ట్రీకి ఒక పెద్ద ఉండేవారు. ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద అనేవాళ్ళు ఓల్డ్ తీసుకోవడానికి కూడా వాళ్ళ కెపాసిటీకి భయపడతారు. ఏంటంటే మనకెందుకు వచ్చిందిరా బాబు, మనం ఏదైనా ఒక మాట మాట్లాడితే మన మీద పడిపోతారేమో, ఇట్లా నాకెందుకు 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 అంటే అది నాకెందుకు లాగే ఉంటది. ఆ పొజిషన్ అలా ఉంది. రోజుల్లో మేమంతా అందరూ కలిసికట్టుగా కూర్చుండేవాళ్ళం. మాకేమైనా సమస్య వస్తే నువ్వు ఇలా చెయ్యి, నువ్వు ఇలా చెయ్యి. నేను హోలీ సినిమాకో ఏదో సినిమాకి నేను కొంచెం ఇబ్బందులు వస్తే ఇల్లు అమ్మేద్దాం అనుకున్నాను. అప్పుడు హోల్డ్ చేశారు వీళ్ళందరూ. చలపతిరావు గారు అమ్ముకుంటాను అంటే వద్దన్నారు. నీకు అంత కష్టం వచ్చినా పళ్ళు ఖర్చుకుని ఉండు, నువ్వు ఆ ఇల్లు అమ్మేస్తే నీకు ఫర్దర్ నీకు వేరే సోర్స్ లేదు. అలా మంచి చెప్పేవాళ్ళు, సజెషన్ ఇచ్చేవాళ్ళు, అలా కాపాడేవాళ్ళు. అదంతా ఉండేది ఆ రోజుల్లో. అంటే ఇప్పుడు జనరేషన్ మొత్తం ఇలా చేంజ్ అయిపోయింది అంటారమ్మా? నో డౌట్, అంతా చేంజ్ అయిపోయింది. మేము చూస్తున్న రోజులకి ఇప్పటికి మేము మామూలుగా ఒక 4 చీర కట్టుకుని అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకున్న రోజులు ఉంది. శ్రీదేవి లాంటిదే ఆవిడ, ఎంత పెద్ద ఆర్టిస్టు. ఆ అమ్మాయి కూడా అలా 4 చీరలు కట్టుకుంటే క్యారవాన్ లేదే జరగదు, మాకు వేరే సెపరేట్ ఇల్లు లేదే, ఇలాంటి రూల్స్ వేసేవాళ్ళం కాదు. ముందు అక్కడ పని అవ్వాలి, అక్కడ షూటింగ్ షాట్ అవ్వాలి. అట్లా ఈవెన్ జయప్రద గాని, జయసుధ గారు కానీ అందరూ కూడా ఆర్టిస్టులు అంటే వాళ్ళు అన్నట్టుగా. మేము షూటింగ్ ఇల్లు అంతే తెలుసు. బయట రోడ్ నెంబర్ 12, రోడ్ నెంబర్ 13లో షూటింగ్లు ఇవన్నీ మాకు తెలియదు. ఇలా ఉండే ఇండస్ట్రీ ఇలా అయిపోయింది. ఇప్పుడున్న ఇండస్ట్రీని చూసి మీరు ఆనందంగా ఫీల్ అవుతున్నారమ్మా, బాధగా ఫీల్ అవుతుంది? బాధగా అంటే ఆ రోజుల్లో ఆ ట్రెండ్ ఇప్పుడు ఫాలో చేయాలంటే స్టూడియోసే లేవు. ఇప్పుడు ట్రెండ్ కి ఇప్పుడు అలవాటు అయిపోవాలి. ఇప్పుడు ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకుంటేనే మనం భోజనం చేయగలుగుతాం. మనం అదే స్టేజ్ లో ఉన్నాం అనుకో, మనం తీసి వెనకేసేస్తారు. నేను 20లో ఉన్నదాన్ని 60 వచ్చా. ఇప్పుడు 20 ఉండాలంటే ఎలా ఉంటాను? 60 దాటిపోయింది కదా అమ్మ. మీరు 60 ఏళ్ళు వచ్చినా కూడా ఇప్పటికి 20 ఏళ్ళలాగే ఉన్నారు. అది ప్రేక్షకుల అభిమానం, ఆ దేవుడి ఆశీర్వాదం. మనం ఇలా ఉన్నాం అంటే ఇంకా అలాగే ఉంటూనే అలా వెళ్ళిపోవాలి.